జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో మనం ప్రహ్లాదుడు రచించిన శ్రీ మహావిష్ణువు యొక్క హరియాష్టకం అర్థాలతో సహా తెలుసుకుందాం. ప్రహ్లాదుడు శ్రీహరి నామస్మరణ వల్ల కలుగు ఫలితాలను 9 శ్లోకాలలో రచించి మన అందరికీ అందజేశాడు. ఈ హరియాష్టకమును ప్రతిరోజు పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా తెలియజేశాడు. ఇప్పుడు హరియాష్టకం యొక్క సంస్కృత శ్లోకాలను ముందుగా పఠిద్దాం. హరియాష్టకం. హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృతః అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః స గంగా స గయా సతు స కాశీ స చ పుష్కరం జిహ్వాగ్రే వర్తతే యస్య హరిరిచ్చక్షరద్వయం వారాణ్యాస్యాం కురుక్షేత్రే నైమిసారణ్య ఏవ చ యత్కృతం తేన యేనోక్తం హరిరిచ్చక్షరద్వయం పృథివీభ్యాం యాని తీర్థాని పుణ్యాన్యాయతనాని చ తాని సర్వాణ్యశేషాని హరిరిచ్చక్షరద్వయం గవాం కోటిసహస్రాణి హేమకన్యాసహస్రకం దత్తం స్యాత్తేన యేనోక్తం హరిరిచ్చక్షరద్వయం ఋగ్వేదో అధ యజుర్వేదః సామవేదోప్యధర్వణః అధీతస్తేన యేనోక్తం హరిరిచ్చక్షరద్వయం అశ్వమేధైర్మహాయజ్ఞై నరమేధైస్తథైవ చ ఇష్టం స్యాత్తేన యేనోక్తం హరిరిచ్చక్షరద్వయం ప్రాణప్రయాణపాథేయం సంసారవ్యాధినాశనం దుఃఖాంత్యంతపవిత్రాణం హరిరిచ్చక్షరద్వయం బద్ధపరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి సకృదుచ్చారితం యేన హరిరిచ్చక్షరద్వయం. ఫలశ్రుతి. హర్యాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ ఆయుష్యం బలమారోగ్యం యశో వృద్ధి సియావహం. ప్రహ్లాదేన కృతం స్తోత్రం దుఃఖసాగరశోషణం యః పఠేత్ స నరో యాతి తద్విష్ణో పరమం పదం. ఇప్పుడు హరియాష్టకం యొక్క సంస్కృత శ్లోకాలకు తెలుగులో అర్థంను తెలుసుకుందాం. మొదటి శ్లోకం యొక్క అర్థం. నిప్పును తెలిసి తాకినా తెలియక తాకినా కూడా అది కాల్చి తీరును. అట్లే 2 అక్షరాల హరినామమును తెలిసి పలికినా తెలియక పలికినా కూడా పాపాలన్నిటినీ హరించి వేస్తుంది. దుష్టులైనప్పటికీ హరిని ధ్యానించిన పవిత్రులు అవుదురు. 2. ఎవరి నాలుక మీద అయితే నిత్యము హరినామస్మరణ జరుగునో అతడు గంగవలె పవిత్ర తీర్థమగును, గయవలె పవిత్ర క్షేత్రము మరియు సేతువలె భగవంతునికి ప్రియము అగును. 3. ఎవరు అయితే హరినామస్మరణ చేయునో వారు వారణాసి, కురుక్షేత్రం, నైమిసారణ్యం వంటి పవిత్ర స్థలాలకు ఉన్నంత పవిత్రతను పొందగలరు. 4. భూప్రదక్షిణ చేయుట, పుణ్యతీర్థాల్లో స్నానం ఆచరించుట, పవిత్ర క్షేత్రాలను దర్శించడం వల్ల కలిగే ఫలితాలను కేవలం నిత్యం హరినామస్మరణ వలన కలుగును. 5. లక్షల కోట్ల గోవులను దానం చేసిన వానికి కలిగే ఫలితము, 1000 మంది కన్యలకు బంగారం నిచ్చి కన్యాదానం చేసే కలిగే ఫలితము హరినామస్మరణ వలన కలుగును. 6. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలను పఠించేవారికి కలిగే ఫలితాలు హరినామస్మరణను భక్తితో చేసిన వారికి కలుగును. 7. అనేక అశ్వమేధ యాగాలు, మహాయజ్ఞాలు చేసిన వారికి కలిగే ఫలితాలు హరినామస్మరణ వల్ల కలుగును. 8. ఏ మానవులు నిత్యం హరినామస్మరణ చేయునో అతడు దేహమును విడిచినప్పటి నుండి మోక్షమును పొందే వరకు ఆ ఫలితము తోడుగా ఉండి అతని కర్మలను దుఃఖములను తొలగించును. 9. మానవుడు మోక్ష సాధనకు అవసరమైన సాధనా సామాగ్రిని కూడబెట్టుకో అవసరం లేదు. హరినామము నిత్యం చేయడం ద్వారా మోక్షమునకు కావలసిన మార్గము ఏర్పడుతుంది.
ఫలశ్రుతి. హరి అష్టకం అను ఈ స్తోత్రంను ప్రతిరోజు పఠించిన వారికి ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యాభివృద్ధి కలుగును. హరి అష్టకం ఎవరు పఠించినో వారికి దుఃఖములు, కర్మములు తొలగిపోవును, మోక్షప్రాప్తి కూడా లభిస్తుందని ప్రహ్లాదుడు హరి అష్టకం ద్వారా హరినామస్మరణ యొక్క విశిష్టతను తెలియజేశాడు. అందువలన మనందరం కూడా అతి సులభమైన హరినామస్మరణ చేసి హరియాష్టకమును పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.